న్యూస్ చూస్తున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రజా పోరాటాలు చేయాలని నాయకులు కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ కావాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. 3 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్న ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనానికి హాజరు కానున్నారు. నితిన్ నబీన్ పర్యటనపై మరింత సమాచారం సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన పిలుపు ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇంద్రజ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటన చేపట్టారు. ఆయన పర్యటన సందర్భంగా ఇప్పటికే వరంగల్ మహానగరం మొత్తం కాషాయమయమైపోయింది. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, జెండాలతో నితిన్ నబీన్ కు స్వాగతం, భారీ స్వాగతం అయితే పలుకుతున్నారు ఇక్కడ వరంగల్ బీజేపీ కార్యకర్తలు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉదయం ఘటకేశ్వర్లోని విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VBIలో నిర్వహించే వికసిత్ భారత్ స్టూడెంట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులతో ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఈరోజు ఉదయం 12 గంటలకు వరంగల్ చేరుకుంటారు. వరంగల్లో చేరుకొని ముఖ్య కార్యకర్తల సమావేశం, అటు పార్టీ కార్యకర్తలు, గిరిజన ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. అనంతరం భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. తర్వాత వరంగల్లోని ముఖ్యంగా ఆయన రావడానికి ప్రత్యేకంగా బూత్ స్థాయి కార్యకర్తలతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క పర్యటన చేపట్టారు. ఇప్పటికే 5 రాష్ట్రాలలో బీజేపీ కైవసం చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు మొదటిసారిగా జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు రావడం పట్ల తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం కోసమే ఇటు జాతీయ అధ్యక్షులు కూడా వరంగల్లో పర్యటన చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తూ అటు మాజీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరితో కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ కూడా మన పార్టీ నుంచి వెనుకకు పోవద్దు, తగ్గేది లేదంటూ అటు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి కార్యకర్తలకు, అటు పార్టీ నాయకులకు, జిల్లా ఉన్నటువంటి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి స్థానిక మంత్రులు, కేంద్ర మంత్రులకు కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే అటు బూత్ స్థాయి లెవెల్లో కార్యకర్తల సమావేశానికి సాయంత్రం అంటే 3 గంటల ప్రాంతంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభలో ముఖ్యంగా ఉద్దేశించి బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రత్యేకంగా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. ఇంద్రజ, రైట్. సంపత్, ఈ పిలుపుపై రాష్ట్ర బీజేపీ నేతలు కానీ కార్యకర్తల స్పందన ఎలా ఉంది? ఈ పిలుపుపై రాష్ట్ర నాయకులు కావచ్చు, అటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా భారీ స్వాగతం పలుకుతూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు భారీ స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి సమావేశంపై జరగనున్న అటువంటి అధికారులతో కూడా ఎటువంటి సమావేశం అంటే గతంలో జరిగినటువంటి పునర్వసనం కాకుండా ఉండే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరు చురుగ్గా పనిచేస్తారు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలనే అంశంపై కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇటు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కూడా ఈరోజు వారితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక స్వాగతం కూడా పలికారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గిరిజనులు, అటు ఆదివాసులు కావచ్చు, లంబాడీలు కావచ్చు, వివిధ గిరిజనులతో కూడా ప్రతిపాదించి వారితో ముఖ్య సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. వారిని ముఖ్యంగా కూడా ఈ మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా స్వాగతం పలుకుతున్నారు. వారితో పాటు ఇటు కేంద్ర మంత్రులు, అటు బండి సంజయ్తో పాటు ఇటు కిషన్ రెడ్డి కూడా వారికి భారీ స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలతో ఈ యొక్క వరంగల్ జిల్లాని మొత్తం కాషాయమయం చేశారని చెప్పొచ్చు. ఇంద్రజ, రైట్. థ్యాంక్ యూ సంపత్.